మోహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు హెచ్సియు వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకు దిగిన సిపిఎం, సిపిఐ, బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో అసలు వాస్తవాలేంటి? ప్రజాప్రభుత్వం ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి పక్కనే ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా ఈ భూములను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ రోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈ రోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయిన అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణపై పెట్టిన లక్షల కోట్ల అప్పుల భారం తీరుస్తున్న ప్రజా ప్రభుత్వం ఈ 400 ఎకరాల అభివృద్ధితో వచ్చే వేల కోట్ల ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. కంపెనీలు కట్టే ట్యాక్సులతో ఆదాయం పెరిగి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడనుంది. నాడు హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి హైదరాబాద్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా కృషి చేస్తోంది. ప్రజా ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేయడాన్ని సహించలేని బీఆర్ఎస్ పార్టీ ఈ 400 ఎకరాల విషయంలోనూ కుట్రలకు తెరతీసింది. హెచ్సియుకు సంబంధమే లేని ఈ భూముల్లో తమ కిరాయి మనుషులతో ఆందోళనలు చేయించి అభివృద్ధిని విద్యార్థులే అడ్డుకుంటున్నారనే తప్పుడు ప్రచారం చేయిస్తోంది. ప్రజా ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేస్తే తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో బీఆర్ఎస్ దొరలు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు.